అతి తక్కువ సంఘటనలు మీకు కనబడతాయి. 2014 ప్రాంతంలో బహుశా గుంటూరులో ఒక తహసీల్దార్ రిమూవల్కు సంబంధించి ఒక ఆర్డర్, మళ్ళీ అదేవిధంగా మధ్యప్రదేశ్లో రిమూవల్కు సంబంధించిన ఒక ఆర్డర్, జమ్మూ కాశ్మీర్లో దాదాపుగా రిమూవల్ చేయాలా అని చెప్పని కోర్టు వారు తీవ్రమైన ఆగ్రహవేశాలు వ్యక్తీకరించిన, అట్లా వేళ్ల మీద లెక్క పెట్టుకునేటువంటి ఉదంతాలు ఉంటాయి. వాస్తవానికి ఇది రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ఒక బుల్డోజర్ రాజ్యాంగం పైన తెలంగాణ హైకోర్టు చేసిన సర్జికల్ స్ట్రైక్. ఇది సిగ్గు ఎగ్గు ఉన్నటువంటి ఒక పాలక వర్గం ఊరేసుకొని చనిపోవాలి. వాళ్ళు ప్రేమతో ఆప్యాయతతో వాళ్ళు ఏదో దేశాన్ని ఉద్ధరిస్తున్నామని చెప్పని తయారు చేసిన ఒక సంస్థ, ఆ సంస్థకు ఒక కమిషనర్ను అపాయింట్ చేసుకుంటే, ఒక ఐపీఎస్ అధికారిని అపాయింట్ చేసుకుంటే, ఇష్టారాజ్యంగా పేదల ఇండ్లు ఆయన కూల్చివేస్తుంటే తానేదో గొప్పతనం ఆపాదించుకుంటున్నా అని చెప్పని శాడిజంతో సంతోషం పడ్డ రేవంత్ రెడ్డి గారి చెంప చెళ్ళు అనిపించినటువంటి ఒక తీర్పిది. Anybody who has got a little bit of a shame should either tender a resignation or should tender an apology to the public. నేను తప్పు చేసిన కోర్టు నా చెంప బలగొట్టి నా నెత్తి మీద మొట్టకాయ కొట్టేంత వరకు నాకు విఘ్నత లేకపోయింది అని చెప్పని 2 చెంపలు వాయించుకోవాలి తనకు తానే. ఈ విషయం పైన అనేక సందర్భాలలో బీఆర్ఎస్ పార్టీ హైడ్రా అనేటువంటిది ఒక మాన్స్టర్గా మారిపోయింది. పేద ప్రజల యొక్క జీవితాలతో చెలగాటమాడుతూ ఉంది. ఏళ్ల తరబడి కలలు గని ఒక ఇల్లు కట్టుకుంటే ఆ ఇల్లును బుల్డోజర్లు పెట్టి అర్ధరాత్రి నోటీసులు లేకుండా అప్రజాస్వామికంగా కూల్చివేస్తుంది. ఇది అనైతికము, ఇది అన్యాయము, ఇది రాక్షసత్వము అని చెప్పని నెత్తి మీద నోరు పెట్టుకొని బీఆర్ఎస్ పార్టీ చెప్పినప్పటికీ కేవలం ఏదో రాజకీయ దుగ్ధతో రాజకీయ ఆరోపణలు చేస్తున్నారు అని చెప్పని కొట్టిపారేసిన రేవంత్ రెడ్డి ఏం సమాధానం చెప్తారు అని చెప్పని నేను వాళ్ళు అడుగుతా ఉన్నాను. నేను ఒక్కసారి కేసీఆర్ గారు గతంలో ఏం చెప్పిండ్రు, వారు చెప్పింది వాళ్ళ నిజమైంది అనేటువంటి ఒక విషయాన్ని తెలంగాణ సమాజానికి అంతా తెలియజెప్పడం కోసం అని చెప్పని గతంలో కేసీఆర్ గారు ఏమన్నారో ఒక్కసారి దయచేసి వినాలని చెప్పని నేను కోరుతా ఉన్నాను. హైడ్రాని తెచ్చిపెట్టింది. దానికి ఆ హైడ్రాకు ఆ పిసిసి ప్రెసిడెంట్ అనుకోడు ఆయన, కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, ఆయన నిజామాబాద్లో పోయి చెప్తుండు, హైదరాబాద్లో హైడ్రా, నిజామాబాద్ కూడా తెత్తాం బిడ్డ, నిజామాబాద్లో నిడ్రా, రేపు జగిత్యాలలో కూడా జిడ్రా అంటాడు. ఇక అది ఏం కావాలి? మొత్తం పేదల కొంపలని కూల్చుడేనా? కేసీఆర్ రాజ్యానికి వచ్చినప్పుడు 3.5 లక్షల మందికి పేదలు ఎక్కడ ఉన్నారో అక్కడనే పట్టాలు ఇచ్చింది. వాళ్ళని ఆగం చేయకుండా పాపం గరీబోళ్ళు 3.5 లక్షల కుటుంబాలకు హైదరాబాదు చుట్టుపక్కల వేరే పట్టణాల్లో కూడా పట్టాలు ఇచ్చిన వాళ్ళని బతకనిచ్చింది. ఇలా ఏం కూరగొట్టుడు? అది పుస్తకాలు కూడా తీసుకుని పోరాటాలు చదువుకునేటి అంతే గిరితమా? నేను ఒక్కటే మాట మనం చేస్తా ఉన్నా, గ్యారంటీగా బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చేది ఖాయం. మొట్టమొదటి రోజుల్నే ఈ హైడ్రా అంటూ ఎత్తి అవతల వరేస్తామని చెప్పి నేను మనం చేస్తా ఉన్నా.